గాయ్స్ ఇప్పుడైతే మనం గొర్జగుండాల కాడికి వచ్చినాము అన్న. ఇది కాదే కాకా, గుండాలు అని గుండాలు అని ఎందుకన్నా అన్న, చాలా ఉన్నాయి కాబట్టి అట్లా చూడండి. వాటర్ ఇంత అడవిలా ఎంత తేటగా కనబడుతున్నాయి చూడు. ఏంటంటే బాగాలేదు ఈ చెట్టు చూడన్నా అన్న, చెట్లు ఇంటికాడ కూడా ఉంటాయన్న. ఏ పెద్ద పెద్ద చెట్లున్నా, ఇవి అన్ని జీడి గింజల చెట్టు అన్న. జీడి గింజలు తెలుసు కదా, జీడి గింజల చెట్టు. అన్న కోతి కోతులు మా ఇంటికాడ కూడా ఉన్నాయన్న, మా ఇంట్లోనే ఉన్నాయి కోతులు. అలసిపోయినావా అప్పుడే? నువ్వు రిటర్న్ వస్తున్నావా? లే పోతున్నాడు. బీడి తాగుతున్నాం మనం, కూడా మనం దాటి వెళ్ళిపోతాడు. ఒకప్పుడు ఇక్కడ షాపులు కూడా ఉంటుండే అన్న, పబ్లిక్ ఫుల్ ఉంటుండే, ఇటు నుంచి వస్తుండే కదా అందరు. ఎందుకు షాపులు అంటే గుడిసెలు వేసుకొని చిన్న చిన్న అవి అమ్ముతుండే, బజ్జీలు పునుగులు ఇట్లా ఇట్లా అట్లా 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 తీద్దురా. టైగర్ రిజర్వ్ అన్నా, అన్నా ఓ అన్నా, టైగర్ రిజర్వ్ ఆగరాజా. అబ్బా సో గైస్ అన్నాడు ఆగు. అట్లా పోదామా? అటు సైడ్ కూడా వచ్చానా? ఉంటాయి చేపలు, ఉంటాయి రా, చిన్న 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 చేపలు. ఈ ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు కాదు, పూర్వం నుంచి ఉన్నాయి. చూడండి, ఇంకా ఫారెస్ట్ లో ఉన్నాం. అవి అటు వెళ్ళిపోవాలి. ఇక్కడ టెంపుల్ ఉంటుంది తెలుసు. గొర్జగుండాల్ అంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాగా వాటర్ అవుతున్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడ గుడి అవుతుంది. చూద్దాం ఏం గుడి ఉందో. శివాలయం ఉందా? వావ్ అన్న, ఇగో చూడు, సూపర్ లొకేషన్ బ్రో. వా అన్న అన్న ఇలా ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడు. ఇట్లా పట్టుకో, నేను ఆడ నిలబడతా, ఇది వద్దు, ఓకేనా? ఫోటో ఈ కింది వాటర్ బాటిల్. ఆ తాత అన్నీ ఉంటాడు. ఓకేనా? చూడొచ్చు, లిటరలీ ఇది వచ్చేసి గొర్జగుండాలో ఏరియా. ఈ యాక్చువల్లీ లింగాల నుంచి అపాక్పేల మీద నుంచి ఈ రోడ్ యాక్చువల్లీ ఎప్పటికీ ఉండే రోడ్డు ఇది. అంటే రోడ్ అంటే అడవిగుంట బాట. ఈ బాటని ఇప్పుడు కాదని ఎవరు ఉద్దేశం వాళ్ళది. కొత్తగా పెట్టిన 10 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. అటు సైడ్ నుంచి బస్సులు పెట్టడం వల్ల అటు సైడ్ నుంచే జనాలు అనేది ఎక్కువ పోతున్నారు. ఇటు సైడ్ నుంచి ఒకప్పుడు కిక్కిరిసిపోతుండే ఈ బాటలో. ఇది గొర్జగుండాలు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వంటలు చేసుకొని తిని పోయేటోళ్ళు ఇంతకుముందు. ఇక్కడనే వండుకొని తిని నిద్ర చేసుకొని కూడా ఉండే ఇంతకుముందు. ఈ ఇంట్లో స్నానం చేసుకొని పోతే ఇది ఏంటంటే ఊట నీళ్లు. ఆ చెట్టు ఏర్లు ఉన్నాయి కదా, ఆ చెట్టు ఏర్లలోకి వెళ్ళి ఈ నీళ్ళు వస్తూ ఉంటాయి అనమాట. ఆ చెట్టు పైన పోతే వాటర్ ఉండవు, ఆ చెట్టు ఏర్లలోకి వెళ్ళే నీళ్ళు వస్తాయి. ఇక్కడ ఆ నీళ్ళల్లో మంచి ఏమంటారు ఆయుర్వేదం మూలికలు ఇవన్నీ కలిసినటువంటి వాటర్ ఇవి. ఈ కలర్ కూడా డార్క్ కలర్ ఉంటాయి. అమెజాన్ రివర్ లో వాటర్ ఎట్లుంటాయో ఆ కలర్ లోనే వాటర్ ఉంటాయి అనమాట. ఈ వాటర్ లో స్నానం చేసి ఏదైతే చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా లిటరలీ వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చేస్తే. ఇంకా ఏదన్నా ఏమంటారు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ నిద్ర చేసి పోవడం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుండే. ఇప్పుడు పబ్లిక్ అనేది ఇక్కడ నుంచి తగ్గి అక్కడ నుంచి అంటే నడక దారి అనేది బంద్ చేసి బండి దారిలో రావడం వల్ల
ఇక్కడ ఉన్న వాటర్ ఇవన్నీ తెలియదు చాలా మందికి అయితే, ఇప్పుడున్న వాళ్ళకైతే తెలియదు. అందుకనే ఈ రోజు నాకు ఇద్దరు స్నేహితులు, ఆ స్నేహితులను ఇక్కడ నుంచి పట్టుకొని వచ్చిన, అన్న ఇటు నుంచి వెళ్దాం అని చెప్పేసి. అదో చూడవచ్చు విజయగౌడనా, అక్కడ చూడు. ఓకేనా విజయన్న, విజయ్ ముదిరాజ్ అన్న, ఈ వాటర్ ఒకసారి తాగి దాని టేస్ట్ చూసిన తర్వాత విజయగౌడ అన్నది అడుగుదాం ఎట్లుంటాయి. సో గైస్, సో అన్న ఇందాక ఒకసారి అన్న ఇందాక చెప్తుండే మ్యాటర్, నాకు ఆ విషయం అర్థం కాలేదు. అన్న చెప్పండి, ఏమో చెప్తున్నారు దీని గురించి. ఏం లేదన్న, యాక్చువల్లీ సలేశ్వరం యాత్ర అనేది అమర్నాథ యాత్ర అంటారు కదా, ఇప్పుడు అంటారు కదా. ఒకప్పుడు మా తాత ముత్తాతల కాడ నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆ రోడ్డు నుంచి అయితే ఎప్పుడు రాలేదు. నేను చిన్నప్పుడు అంటే నేను ఉట్టక ముందు నుంచి మా నాన్నగారు నాన్నగారు అందరు ఇదే రోడ్లో వచ్చిర్రు. ఈ రోడ్లోనే వచ్చి ఈ రోడ్లోనే మా తాతలు ఈ మేకలు కాసేటోళ్ళు, గొర్రెలు కాసేటోళ్ళు ఈ రోడ్ల, ఈ అడవిలా. అయితే అప్పటి నుంచి కూడా ఇదే రోడ్డు వాడేటోళ్ళు, ఇదే బాట వాడేటోళ్ళు. ఈ బాటలో వచ్చి ఈడ వచ్చి ఈ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లు లిటరలీ ఇక్కడ పైన నుంచి చెట్టు ఉందా, ఈ చెట్టు వేర్ల పొంటి ఆ కొండల పొంటి వస్తాయి. పైన కాలువ ఉండదు. అచ్చా, నువ్వు మొత్తానికి నీ తాతల ముత్తాతల స్టోరీ అట్లాని కాదు, ఈ వాటర్ లో వచ్చేసి ఆయుర్వేదం వాటర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏమైనా చర్మ వ్యాధులు ఉన్నా దీనిలో స్నానం చేయడం వల్ల, చూడడానికి నీళ్లు డార్క్నెస్ ఉన్నాయి కానీ ఇంట్లో స్నానం చేయడం వల్ల చాలా అంటే చాలా లోతుంటది. నేను ఎప్పుడు లోపలికి పోలే, మనం గడగడ ఈ పిల్ల కాలువల మీద పిల్లల ఈతలు కొట్టినాము, అవి పెద్ద లోపలికి ఎప్పుడు పోలేదు. ఈ వాటర్ ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత నువ్వే చెప్తావు. సో నైట్ అయితే గనక మనకి వాటర్ ఫ్లో అనేది పైనుంచి సో ఇక్కడ కూడా వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. ఆడ వస్తాయి కదా, దొరికిండు. సో ఇక్కడ చూసుకోవచ్చు. నేను 8 సంవత్సరాలు అవుతుంది ఈ రోడ్ లో రాకుండా. అది 8 ఏళ్ళ తర్వాత మా వాళ్ళని ఇక్కడ నుంచి పట్టుకోవాలి. నాకు అంటే బ్లాక్ ఉన్నది కాబట్టి ఇది తాగాల్సింది అక్కడివి, ఇక్కడ వాటర్ చూసినా లోపల సూపర్ మై టేస్ట్. వావ్, అద్భుతం పండగ. కెమెరామెన్ చాలా ప్యూర్ వస్తాయి అన్న. ఇగో ఈ నీళ్లు అన్న, నేనైతే నాకు తెలుసు ఈ టేస్ట్ ఏందనేది తెలుసు. విజయన ఇది అన్న దగ్గర ఉంది, ఈ చెట్టు ఏర్ల నుంచి కారుతాయి అనమాట నీళ్లు. కనబడుతున్నాయా? మళ్ళా పైన ఉండవు అన్న. ఒక్కసారి బాటిల్ ఇచ్చిండు అన్న, మళ్ళీ పట్టుకుంటాడు. ఒకసారి టేస్ట్ చూడు, కెమెరా ఒకసారి. అంటే ఈ వాటర్ టేస్ట్ నాకు తెలుసు, అన్న అయితే టేస్ట్ చేస్తాడు ఇప్పుడు. బాగున్నాయి, మన నిజం చెప్పు, స్వీట్ ఉన్నాయి. అండ్ మనం రాగి బిందెలో నీళ్లు కొలువ చేస్తే, అంటే దాంట్లో వేసి పెడితే టేస్ట్ ఎట్లయితే వస్తుందో నాకు తెలిసి అందులో ఐరన్, కాల్షియం అన్నీ ఎక్కువనే పడుతున్నాయా అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి ఆ లోపల చూపిద్దాం, లైటింగ్ వస్తుంది కదా. ఇంకా అన్న ఏడొస్తున్నాయి నీళ్ళు ఒకసారి. నీళ్ళైతే ఈ చెట్ల నుంచి వస్తున్నాయి. ఇది చూడండి వాటర్ ఎట్లా వస్తున్నాయో. వా అన్న ఓ అన్న, ఇట్లా వాటర్ తీసుకుందా. వాటర్ పైనుంచి పడుతున్నాయి అన్న. ఈ చెట్టు వేర్లు ఎంత గొర్జగుండాలి. ఓకేనా? ఇది ఈత కొట్టేటోళ్ళు ఉన్నారా అన్న? ఈత కొడతావా? ఏం లేదు ఏం లేదా? వస్తున్నాం లింగమయ్య. నేను కొంచెం ముఖం కడుకుంటా.